ఈ మధ్యన ఒక బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొన్నటువంటి ఒక సర్వే ఈ విధంగా ఉంది. ఒక సగటు వ్యక్తి తన జీవిత కాలంలో 7,73,618 నిర్ణయాలు తీసుకుంటాడని ఆ వార్తాపత్రిక తెలియజేసింది. ఆ తర్వాత అతను తీసుకున్నటువంటి 7,73,618 నిర్ణయాలలో అతడు 1,43,262 నిర్ణయాల గురించి పశ్చాత్తాపడతాడని ఆ వార్తాపత్రిక ఆ సర్వేలో తెలియజేసింది. ఈ వార్తాపత్రిక మరి వేటిని ఆధారం చేసుకుని మరి ఈ సంఖ్యను ఇలా నిర్ణయించిందో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి అర్థమైంది. ఏమిటి అంటే, మన జీవిత కాలంలో మనము లెక్కలేనన్ని నిర్ణయాలు తీసుకుంటామని, ఆ లెక్కలేనన్ని నిర్ణయాలు తీసుకుని వాటి పర్యవసానాలు కూడా మనమే అనుభవిస్తామని నాకు అర్థమైంది. మనము ఏ నిర్ణయం చేసినా దాని యొక్క పరిణవసానాలను మనం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మరి మనిషి అనే నిర్ణయాలలో మరి దాదాపుగా 1,43,267 నిర్ణయాల విషయాల్లో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానా, ఎందుకు ఈ నిర్ణయాన్ని నేను చేయాల్సి వచ్చింది, ఈ నిర్ణయం చేయటం వలన నేను నష్టపోయాను లేకపోతే నేను బాధ అనుభవించానని చెప్పి మరి ఆ వ్యక్తి చాలా బాధకు గురవుతాడని ఈ సర్వేలో నేను చూడటం జరిగింది. కాబట్టి మన ఎంపికలన్నిటికీ పర్యవసానాలు ఉన్నాయని మనం పరిగణించాలి. మరి 40 సంవత్సరాల అరణ్యంలో సంచరించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దేశంలో, ఆ వాగ్దాన దేశంలో వారు ప్రవేశించిన తర్వాత మరి వారి నాయకుడైనటువంటి యెహోషువ ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఆ నిర్ణయం ఏంటంటే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మనం 15వ వచనాన్ని చదవచ్చు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీరు పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకునండి, మీరెవరిని సేవింప కోరుకునను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనను. మరి ఒక సవాలుతో కూడినటువంటి ఒక నిర్ణయాన్ని యెహోషువ అక్కడి ప్రజలతో బహిరంగంగా ఆ నిర్ణయాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నాడు. మీ పితరులు మరి పూజించిన దేవతలను మీరు పూజిస్తారో, లేకపోతే మనల్ని ఐగుప్తు దేశంలో నుంచి బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుని మీరు సేవిస్తారో, మీరు నిర్ణయం తీసుకోండి. ఎంపిక మీదే, నిర్ణయం మీదే. మీరు ఏ నిర్ణయం చేసినా దానికి పర్యవసానం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అనుభవించాలి. అయితే నేనైతే ఏం చేస్తానంటే, నా వరకు వస్తే నా నిర్ణయం ఏంటంటే, నేను యెహోవాని మాత్రమే సేవిస్తాను, నేను యెహోవాని మాత్రమే కోరుకుంటాను, నేను యెహోవాని మాత్రమే, నేను నా ఇంటి వారు మేమందరం కూడా మరి ఆయనకే సమయాన్ని కేటాయిస్తాం, ఆయననే మేము పూజిస్తాం, ఆయననే మేము ఆరాధిస్తాం, ఆయననే మేము కోరుకుంటామని చెప్పి ఒక నిర్ణయాన్ని వారు చేశారు. మన ముందు మనకి తారసపడేటువంటి అవకాశాలు కొన్ని నిర్ణయాలు చేయటానికి అవకాశం కల్పిస్తూ ఉంటాయి. మరి వీరి ముందు అవకాశం 2 అవకాశాలుగా పెట్టాడు. మరి మీరు మీ పితరుల దేవుడైనటువంటి యెహోవాను సేవించినా, లేకపోతే నది అద్దరిని మీరు పూజించినటువంటి మరి అక్కడ పూజించినటువంటి ఆ దేవి దేవతలను, మరి ఐగుప్తుల యొక్క దేవతలను మీరు పూజిస్తారో, నిర్ణయం మీది, అవకాశం ఉంది, నిర్ణయం మీది అని చెప్పినప్పుడు మరి మంచి నిర్ణయం చేశాడు. ఒక లోతైన నిర్ణయం చేశాడు యెహోషువ గారు. యెహోషువ చేసినటువంటి నిర్ణయం వెనకాల అతని ధైర్యాన్ని మనం చూడొచ్చు. ఆ నిర్ణయం మంచి ప్రకారంగా ఆ నిర్ణయం చేశాడు, సంకోచించకుండా ఒక మంచి నిర్ణయాన్ని చేశాడు, హృదయపూర్వకంగా ఒక నిర్ణయాన్ని చేశాడు. అంతేకాదు, జోషువ బహిరంగంగా ఏ నిర్ణయాన్ని అయితే చేశాడో ఆ నిర్ణయాన్ని మరి హృదయపూర్వకంగా అమలు చేశాడు యెహోషువ. మరి యెహోషువ నిర్ణయం తన జీవితాంతం నిలబెట్టుకున్నాడు యెహోషువ గారు. మరి ఈరోజు మీరు దేవుని విషయంలో ఎలాంటి నిర్ణయాలు చేస్తా ఉన్నారు?
మరి మీ నిర్ణయాలను మీరు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు ఆలోచిద్దామా?